క్రీస్తునామంలో శుభోదయం మరియు వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు 7వ అధ్యాయము 15వ వచనం. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. ఎవరైనా మరొకరికి హాని చేయాలని, గుంటలో పడిపోవాలని గుంట తవ్వితే దాన్ని లోతుగా తవ్వాడు అంటే బాగా గాయాలవ్వాలి, ఇక బయటికి రాకూడదు. లోతుగా చేస్తే ఏమవుతుంది? లోతైన గుంటలో పడినవాడు మరలా పైకి రాలేడు. మరలా తిరిగి పైకి రాలేనంతగా గుంట తవ్వి సిద్ధపరిస్తే ఏం జరుగుతుంది? తాను తవ్వినటువంటి గుంటలో తానే పడిపోతాడు. ఆ గుంటలో నుంచి పైకి తిరిగి తాను రాలేకపోతాడు. అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే, ఎవరికైనా మనం హాని చేయాలనుకుంటే, నాశనం చేయాలని మనం చూస్తే అదే నాశనం మన మీదకి వస్తుంది. ఒకరికి కీడు చేయ తలపెడితే ఆ కీడులోనే మనం పడిపోతాం. ఒకరిని పతనం చేయాలని మనం చూస్తే ఆ పతనం మనకు వచ్చేస్తుంది. అలా దేవుడు కీడు చేయు వారి మీదకి కీడును, మరొకరిని నాశనం చేయాలన్న వారి మీదకి నాశనమును రప్పించి దేవుడు తన నీతిని, న్యాయాన్ని జరిగిస్తాడు. దేవుడు నీతిని బట్టి, న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడు. వారి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చేవాడు. హృదయములను, అంతరింద్రియములను పరిశీలించేవాడు. వారి యొక్క క్రియలను పరిశీలిస్తున్నవాడు. కనుక జనులు అలాంటి ఉద్దేశాలు కలిగినప్పుడు అలాంటి వారి పట్ల దేవుడు చేసేటువంటి ప్రతి చర్య ఏంటంటే, వాళ్ళు త్రవ్విన గుంటలో వాళ్ళనే పడేలాగా దేవుడు చేస్తాడు. అంటే ఈ సమయంలో నీతిమంతుడు కోసం ఒక దుర్మార్గుడు గుంట తవ్వితే దేవుడు ఆ నీతిమంతుడిని తప్పిస్తాడు. గుంట తవ్విన ఆ దుష్టుణ్ణి తాను తవ్విన గుంటలోనే పడిపోయేలాగా చేస్తాడు. అది నీతిగల దేవుడు చేసే ఈ భూమి మీద న్యాయం. ఈ సమయంలో మనల్ని ఆలోచించుకోవాలి, అటువంటి యాటిట్యూడ్, అటువంటి ఆలోచన మనలో ఉందా? అంటే మనం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నామని అర్థం. మనం ఎవరినైనా గుంటలో పడేయాలి అని అవతల వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటువంటి క్రూరమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామేమో. మరొకరిని పడిపోయేలాగా మనం ప్రయత్నాలు చేస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. ఈ ఆలోచన, ఈ పని దేవునికి చాలా వ్యతిరేకమైంది, దుర్మార్గమైంది. బహుశా మన మనసు ఒప్పుకోకపోవచ్చు, మన హృదయం అంగీకరించకపోవచ్చు. రైట్. ఇది మనం ఎందుకు చేస్తున్నాం? అసూయతోనే చేస్తున్నాం, ఓర్చుకోలేక చేస్తున్నాం, కోపంతో చేస్తున్నాం, అవతల వాళ్ళ నాశనం కోసం చేస్తున్నాం, మేబీ మన స్వలాభం కోసం కావచ్చు చేస్తున్నాం. దీంతో మన హృదయం సర్దుబాటు చేసుకుని ఉండవచ్చు, లేదా మన హృదయం మనల్ని నచ్చజెప్పవచ్చు, మనం చేసే తప్పేం కాదులే అని. బట్ దేవుని నీతి ఎదుట మనం తప్పు చేస్తున్నాం, ఒక దుర్మార్గమైనటువంటి పనిని మనం చేస్తున్నాం. కాబట్టి మనం అటువంటి విధంగా ఉంటే వెంటనే గుంట తవ్వడం మానేయాలి, కీడు తలపెట్టడం మానేసేయాలి, వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం మనం మానేసేయాలి. సో ఆ విషయంలో మనం పశ్చాత్తాపడి, అలాంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచన మనకు వచ్చినందుకు, అటువంటి దుర్మార్గమైన పని చేసినందుకు మనం దేవునికి క్షమాపణ అడిగి మారు మనసు పొంది ఇక అలాంటి ఆలోచనకు కానీ అటువంటి క్రియలకు కానీ వెళ్లకుండా చూసుకోవాలి. రైట్. రెండోదిగా, ఒకవేళ మనం అలాంటి ఆలోచన కానీ అటువంటి పనికి కానీ మనం వెళ్ళటం లేదు, మంచిది. మరొకరు మనకి గుంట తవ్వాలని అనుకుంటున్నారు, మరి అప్పుడెలా? రైట్. మనం ఏం చేయవసరం లేదు, దాని గురించి మనం కంగారు పడవసరం లేదు. మనకెంతో ధైర్యం కలిగించేటువంటి మాట ఏంటంటే, వాళ్ళు మన కోసం తవ్విన గుంటలో వాళ్ళే పడిపోయేలాగా దేవుడు చేస్తాడు. అది దేవుడు చేసే, భూమి మీద దేవుడు నీతి న్యాయములు జరిగించేవాడు కనుక అలా చేస్తున్నాడు.
మరి దేవుడే కలగజేసుకొని ఇలా న్యాయం చేస్తున్నప్పుడు మనం ఇంకా కంగారు పడాల్సిందేముంది? ఇందులో కలవరపడిపోవాల్సిందేముంది? భయమంతా మనలోనే ఉంది. ఈ విషయాన్ని మనం నమ్మలేకపోతున్నాం గనుకే మనం భయపడుతున్నాం. వాడు త్రవ్విన గుంటలో వాడిని వెనకాల గుంట తవ్వుతున్నాడు. నేను అందులో పడిపోతానేమో. వాడు వల చిక్కుచున్నాడు. వల యొగ్గి ఉన్నాడు. అందులో నేను చిక్కుకుపోతానేమో. వాడు కత్తి నూరుతున్నాడు. నరికేస్తాడేమో అని మనం భయపడుతున్నాం. కానీ తప్పించబోతున్నాడు దేవుడని నమ్మలేకపోతున్నాం. అందుకే మనం భయపడిపోతున్నాం, వణుకుపోతూ ఉన్నాం అన్నమాట. అవిశ్వాసం అన్నమాట అది. అవిశ్వాసం. మీరే కాదండి. మనం కూడా నేను కొన్ని పరిస్థితుల్లో మనుషులకు భయపడతాం. మనుషులకు వీళ్ళు ఏం చేసేస్తారో అని భయపడతామండి. సో మనం అందరం బలహీనులం ఒప్పుకోవాలనుకుంటే మనం బలహీనులం. దేవుణ్ణి నమ్మలేనంత శక్తిహీనులం. కానీ నిజంగా దేవుణ్ణి నమ్మగలిగితే, బలంగా నమ్మగలిగితే, దేవుడు భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్నాడనేది మనం నమ్మగలిగితే, అలాంటి వారి విషయంలో మనం భయపడం. తర్వాత మనం ధైర్యం తెచ్చుకునే మరో గొప్ప విషయం ఏంటంటే, దేవుడు ఇదంతా చూస్తున్నాడు. మనల్ని నాశనం చేయాలని వాళ్ళు త్రవ్వుతున్న ఆ గుంటలో పడిపోకుండా ఆయన కాపాడతాడు. అదే సమయంలో వాళ్ళే ఆ గుంటలో పడేలాగా దేవుడు చేస్తాడు. వాళ్ళు గుంటలో పడాలనేది మన కోరికైతే కాదు. వాళ్ళ గుంటలో మనం పడిపోకుండా కాపాడాలనేదే మన ప్రార్థన. ఇక వాళ్ళు తవ్విన గుంటలో వాళ్ళే పడిపోవడం దేవుడు విధించే న్యాయమైన తీర్పు. దానికి వాళ్ళు చేసుకున్నదే వాళ్లకు వచ్చింది అంతే. మనం అలా ఆశించకూడదు. వాళ్ళు తవ్విన గుంటలోనే వాళ్ళు పడిపోవాలని కూడా మనం అనుకోకూడదు. ఆలోచన కూడా మనం రాకూడదు. వీలైతే వాళ్ళు మారు మనసు పొందాలని, వాళ్ళ బుద్ధి మార్చబడాలని మనం ప్రార్థన చేయాలి. సో ఈ మాటల్లోని సారాంశము మన హృదయాలలోనికి జొచ్చి ఆయన వాక్యానికి అనుకూలంగా మన ఆలోచన విధానాల్ని, జీవన విధానాన్ని మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇట్టి వాక్యమును మాకు ఉదయకాలం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.